సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. ఎన్సీసీ క్లాస్ సుమారు 9 సంవత్సరాలు మన పాఠశాలలో అనేక రకాలైనటువంటి సేవలు అందించి ప్రభుత్వ ఉద్యోగంలో తప్పనిసరిగా బదిలీలైనటువంటివి జరుగుతుంటాయి. కాబట్టి ఈ మధ్యకాలం జరిగినటువంటి బదిలీలలో మన పాఠశాల నాతోటి సోదర ఉపాధ్యాయులందరికీ కూడా మరి ఒకసారి స్వాగతం పలుకుతూ ఈరోజు మన పాఠశాల తరఫున బదిలీపై ఉన్నటువంటి ఒక ఉపాధ్యాయులకు వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేసినాం. కాబట్టి ఈ వీడ్కోలు సమావేశానికి అధ్యక్షత వహించడానికి మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారి మేడం సుజాత మేడం గారికి వేదికపై కావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. మన పాఠశాల నుండి బదిలీపై వెళ్ళినటువంటి అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ అయినటువంటి భాగ్యమ్మ గారిని కూడా వేదికపై రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. మన పాఠశాల నుంచి బదిలీపై వెళ్ళినటువంటి పెద్దలు గౌరవమైనటువంటి సూర్యకుమార్ టీచర్ గారిని వేదికపై రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. మన దేవేంద్ర భారతి సార్ గారిని వేదికపై రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. మన పాఠశాలలో అందరికంటే కూడా పెద్దవాడైనటువంటి మన నుంచి బదిలీపైనటువంటి మన షర్పోజింగ్ సార్ గారిని వేదికపై రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అందరికంటే చిన్నదానిగా మా సోదరులుగా భావించినటువంటి పిల్లలు కూడా వేదికపై రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తూ అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగస్వామి కావడానికి నాతోటి ఉపాధ్యాయులు మీనా టీచర్, అదేవిధంగా వెంకటలక్ష్మి టీచర్, వీణా టీచర్, అనిత టీచర్, వీళ్ళతో పాటు అందరు కూడా సుధా టీచర్, కొత్తగా విచ్చేసినటువంటి ఉపాధ్యాయులకు కూడా మరొకసారి ఎన్సీసీ క్లాబ్తో ఒకసారి స్వాగతం పలుకుతాం. శ్రీనివాస్ సార్ గారిని వేదికపై కావాల్సిన, చంద్రకళ టీచర్ గారిని వేదికపై కావాల్సిన ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా శ్రీనివాస్ సార్ గారి వేదికపై కావాల్సిన ఆహ్వానిస్తున్నాను. వెంకటేశం సార్ గారిని కూడా వేదికపై కావాల్సిన ఆహ్వానిస్తున్నాను. శ్రీనివాస్ గౌడ్ సార్ గారి వేదికపై కావాల్సిన ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా కృష్ణా సార్ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావడానికి మన పాఠశాల ఉపాధ్యాయులందరూ కూడా నాతోటి సిబ్బంది అందరూ కూడా ఈ కార్యక్రమం తరఫున స్వాగతం సుస్వాగతం అందరినీ కూడా వేదికపైకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. పెద్దల చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వల కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి వేదికపైనటువంటి పెద్దలందరూ కూడా జ్యోతి ప్రజ్వల కార్యక్రమం భాగస్వాములు కావాల్సిందిగా వేరే పాఠశాలకు బదిలీపై వెళ్ళినటువంటి ఉపాధ్యాయులకి వీడ్కోలు సమావేశం, అదేవిధంగా మన పాఠశాలకి నూతనంగా విచ్చేసినటువంటి ఉపాధ్యాయులకి స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే మన పాఠశాలలో గత 9 నుండి 12 సంవత్సరాల వరకు పనిచేసి ట్రాన్స్ఫర్లో భాగంగా వేరే పాఠశాలకు వెళ్ళినటువంటి అతిథులు సన్మాన గ్రహీతలైనటువంటి సూర్యకుమారి మేడం గారికి, దేవేంద్ర భారతి సార్ గారికి, షర్ఫుద్దీన్ సార్ గారికి,
అదేవిధంగా శ్రీలత టీచర్ గారికి మన పాఠశాల తరఫున స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా వీరి స్థానాలను భర్తీ చేస్తూ మన పాఠశాలకి బదిలీపై మరియు పదోన్నతిపై వచ్చినటువంటి శ్రీమతి చంద్రకళ మేడం గారికి, శ్రీనివాసరావు సార్ గారికి, వెంకటేశం సార్ గారికి, శ్రీనివాస్ గౌడ్ సార్ గారికి, అదేవిధంగా కృష్ణ సార్ గారికి, వారికి కూడా మన పాఠశాల తరఫున స్వాగతం, సుస్వాగతం. పరిపాలయ పరమేశీ కమలాలయ శ్రీదేవి కురిపించవే కరుణాంబురాసి జతులతో ప్రాణమే నాట్యం చేసే గతులతో నామశతం మూల నతులతో నాపైన నీ చూపు ఆపేరా. ఆలోచనే నిరంతరం నీకు నివాళినివ్వాలని నాలో ఆవేదనే నువ్వు ఆదరించేలా నివేదనవ్వాలని దేహమునే కోవెలగా నిన్ను కొలువుంచా జీవముతో భావముతో సేవలు చేసా ప్రతి ఋతువు
एनसीसी क्लास शुरू कर। अरे एनसीसी कैडेट ఎన్నో ఇక్కడ నుండి వాళ్ళు తీసుకొని వెళ్ళడం జరిగింది. Thank you.
సెకండ్లు